హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామంది మనకి ఈ మధ్య ఏం చెప్తారంటే హర్యానాలో గేదెలకు ఏ దానాలు పెడతారు చెప్పండి అని చెప్తా ఉన్నారు. సో ఏ గేదెలకైనా హర్యానా అయినా మన దగ్గర అయినా కానీ ఇది పత్తి చెక్క అండి. దీన్ని బినోలా కల్ అంటారు. సో ఇది పత్తి చెక్క. ఇది వచ్చేసి ఏంటంటే మీరు చూసేది శనగ పొట్టు అండి. ఈ శనగల పైన పొట్టు ఉంటుంది కదా, మనం శనగలు అంటాం, శనగలు ఆ శనగల ఇది శనగ పొట్టు. ఇది వచ్చేసి గోధుమ పొట్టు అండి. ఇప్పుడు మీరు చూసేది గోధుమ పొట్టు. దీన్ని గేహుంకి చౌకర్ అంటారు. శనగ పొట్టుని చెనైకి చిల్క అంటారు. ఇంతకుముందు చూసింది కానీ హిందీలో చెనైకి చిల్క, శనగ పొట్టు. ఇది గేహుంకి చౌకర్ గోధుమ పొట్టు. ఇది వచ్చేసి ఖండా అండి. దీన్ని ఖండా అంటారు హిందీలో. ఇది ఏంటంటే శనగేది పప్పు పొట్టు అంతా కలిపి మిక్స్ ఉంటుంది. సో శనగేది పప్పు పొట్టు ఇదంతా కలిపి మిక్స్ ఉంటుంది అన్నమాట ఇది. సో మెయిన్గా ఇక్కడ మేము ఇచ్చేది అయితే ఎవరైనా ఇక్కడ మోస్ట్లీ ఇచ్చేది నాలుగేనండి, ఎక్కువ మటుకు ఇచ్చేది ఇవే ఇస్తారు. సో ఇది పత్తి చెక్క ప్లస్ ఇది శనగ పొట్టు ప్లస్ ఇది గోధుమ పొట్టు ప్లస్ ఇది గోధుమ పొట్టు అండి, గేహుంకి చౌకర్ అంటారు. ఇది వచ్చేసి ఏంటంటే నీళ్ళు మంచిగా అవుతుంది గోధుమ పొట్టుతో. ఇది ఖండా అంటారు. గోధుమ పొట్టుతో వాటర్ మంచిగా అవుతాయి, అది మిక్స్ చేసి ఇస్తే గేదె ఫుల్ మంచిగా వాటర్ తాగితే బాగుంటుంది. సో ఈ దానాలు పెడతారండి. సో ఫ్రెష్గా ఈనిన గేదెలకి ఏం పెట్టాలి అనేది మీకు చెప్తాను. అంటే ఫ్రెష్గా ఈనిన గేదెలకి మనం ఏం చేయాలంటే హలియా అని ఉంటుందండి. హలియా యాక్చువల్ నా దగ్గర లేదు ప్రజెంటు. హలియా అని ఉంటుంది. ఇగో ఇట్లా హలియా అని ఒకటి ఉంటుంది. అది ఆవాలు లెక్క ఉంటుంది, ఆవాలు కాదు, తెల్ల జీలకర్ర ప్లస్ ఇలాచి. అంటే ఈ తెల్ల జీలకర్ర ఒక 50 గ్రాములు, హలియా ఒక 100 గ్రాములు, ఇలాచి ఒక 50 గ్రాములు, అర్ధ కిలో బెల్లము, ఒక పావు కిలో మిస్త్రీ అండి. ఇందులో అంటే మన దగ్గర కడచక్కెర అంటాం కదా, ఈ కడచక్కెర, దలియా అండి. కిలో దలియాలో ప్రొద్దున అంటే మనం మిక్స్ చేసి ఇవ్వాలి. దలియా అంటే గోధుమలది ఉంటుందండి. గోధుమలు పప్పు పట్టిస్తే మంచిగా ఉడకబెట్టి దాంట్లో ఇంతకుముందు నేను చెప్పిన కదా ఇవన్నీ మంచిగా కలిపి ఇవ్వాలి. హలియా 100 గ్రాములు, తెల్ల జీలకర్ర, ఇలాచి, అరకిలో బెల్లము, ఈ గోధుమ దాంట్లో కలిపి ఇచ్చేసేయాలన్నమాట. సో నేను కొంచెం బండి గుంటూరుకి వెళ్తూ ఉంది, లోడ్ చేస్తూ ఉన్నాము, అందుకే వీడియో తొందరగా చేస్తూ ఉన్నా. ఓకే, నేను మళ్ళీ చెప్పడానికి మంచిగా ఎప్పుడైనా పెద్ద వీడియో చేస్తా. చాలామంది అడుగుతూ ఉన్నారు కాబట్టి వీడియో పెట్టాలని పెడతా ఉన్నా. ఇంకో విషయం ఏంటంటే ఇది మనము చలికాలంలో దింపేయాలండి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిందంతా చలికాలము. ఎండాకాలం వచ్చేసి మనం ఖచ్చితంగా ఎండాకాలం వచ్చేసి ఇది ఆవాల నూనె ఉంటుంది. ఆవాల నూనె మంచిగా ఇవ్వాలి. సో కొన్ని చిన్నగా మన దేశీయులు ఎట్లుంటాయి అంటే మన కొంతమంది కొత్తిమీర ఇస్తారండి. కొరియాండర్ అంటాం కదా, కొత్తిమీర కూడా ఇస్తారు. ప్లస్ కొంతమంది మెంతి అండి, మన మెంతెం కూర అంటాం కదా. ఇది ఎందుకు ఇస్తారంటే పొదుగు ఉబ్బినప్పుడు, ఫ్రెష్గా గేదె పొదుగు ఉబ్బుతుంది కదా, అట్లా పొదుగు ఉబ్బినప్పుడు కొంతమంది ఏంటంటే ఇది కొత్తిమీర ఇస్తారు. పొదుగు మంచిగా నీకు మెంతి ఇస్తారు. మెంతెం కూర ఒక 2-3 కట్టలు ఒక పూట ఇచ్చినా సరిపోతుంది. సో మనకి ఎండాకాలంలో ఆవాల నూనె వచ్చేసి 2-3 రోజులకు ఒకసారి ఒక 200 గ్రాములు తాగిపియాలండి. ఆవాల నూనె ప్యూర్ అంటే మన దగ్గర ఉంటుంది కానీ ప్యూర్ ఆవాల నూనె ఎండాకాలం 2-3 రోజులకు ఒకసారి తాగించాలి. సో దానాలు అయితే ఇంకా చాలా మన దగ్గర ఇంకా వేరే దొరుకుతాయి. సో ఫైనల్గా ఈ కార్బోహైడ్రేట్, ప్రోటీన్ అంతా ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. దీనికి క్యాలిక్యులేషన్తో పెట్టాలి. సో మేమైతే మేజర్గా వాడేవి ఇవన్నమాట. నేను చెప్పడం కొంచెం స్పీడ్ అయి ఉండొచ్చు కానీ నెక్స్ట్ వీడియోలో మొత్తం చెప్తా ఉంటా అండి. ఎవరికైనా హర్యానాలో గేదెలు కావాలి, ముర్రా జాతి గేదెలు కావాలంటే 5 లేదా 10 గేదెలు విజయవాడ, ఖమ్మం, గుంటూరు, హైదరాబాద్ అంటే తెలంగాణ, ఆంధ్రలో ఎక్కడైనా మీకు హర్యానా నుండి గేదెలు కావాలంటే నంబర్కి వాట్సాప్ చేయండి. సో ఈ దానాలు అయితే మెయిన్గా ఇవి వాడతాము. మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఇంకా కింద కామెంట్ చేయండి. ఇంకో వీడియో నేను ఖచ్చితంగా దూడలకు సంబంధించి కూడా, అంటే దూడలను ఎట్లా కేర్ చేయాలి, ఫస్ట్ ఒక 4 రోజులు దూడలను ఎట్లా కాపాడాలి అనేది మీకు ఖచ్చితంగా ఒక వీడియో చేస్తా. సో దూడల్ని కాపాడితేనే మీకు డైరీ అంటే ఏందో అనుభవం ఉన్నట్లు. దూడలు మీ షెడ్లో జరిపోతున్నాయంటే మీకు ఏం తెలియనట్టే అని అర్థం చేసుకోండి. ఓకే. సో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ హర్యానాలో అంటే మా పక్క షెడ్లోనే ఈ పాప వచ్చి రోజుకు 20 లీటర్ల పాలు బెతుకుతుంది. సో చిన్నపిల్లలకు చిన్నప్పటి నుంచి ఏదో ఒక పని చెప్పడం ఉత్తమమే. వ్యవసాయం సైడ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇట్లాంటి పని నేర్పాలా అని ఊరికే ఒక వీడియో పెడుతున్నా. ఆ పాప పెట్టమంటే పెడతా ఉన్న వీడియో అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.